అండి, వెల్కమ్ టు లాగ్ లైఫ్ ఛానల్. ఈరోజు మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అది పుదీనా చట్నీ. చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. చేదు ఉండదు, చాలా రుచిగా ఉంటుంది. తినాలనిపిస్తుంది. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకోవాలి. అందులో ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. అందులో ఒక 8 to 12 పచ్చిమిర్చి తీసుకొని వాటి మధ్యలో సగానికి కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిపోతున్న తర్వాత అందులో ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఇంకో స్పూన్ మెంతులు వేసి వీటిని కూడా దూరగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిపోతున్నప్పుడే ఒక పెద్ద సైజు టమాటాను ముక్కలా కట్ చేసుకొని దీన్ని కూడా కడాయిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదైతే చక్కగా మగ్గిపోయింది. సో ఇది మగ్గిపోయిన తర్వాత ఒక గుప్పెడు పుదీనాకుని ఇలా వేసేసుకొని లైట్గా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోనే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటూ ఉన్నా. ఈ పుదీనా ఎంత మంచిగా వేయించితే అంత టేస్ట్ అనేది ఉంటుందండి. సో కొత్తిమీర కూడా యాడ్ చేసి దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. అలాగే 8 నుంచి 12 వరకు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో ఇందులో నెక్స్ట్ ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేయించి పౌడర్ చేసిన నువ్వుల పొడి అయితే వేసేసుకుంటున్నా. ఇప్పుడు ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయి. సో లాస్ట్కి టేస్ట్ కోసం సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని మరొకసారి మొత్తం కలుపుకోవాలి. మనకు ఈ పుదీనా చట్నీ అనేది చేదు రాకుండా నువ్వుల పొడి అయితే చల్లుకోవాలండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇదైతే మొత్తం చల్లార్చుకోవాలి. ఈ చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మనకు చక్కగా పేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ అదే కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లాస్ట్ కొద్దిగా కరివేపాకు వేసి ఈ పుదీనా పచ్చడి ఇందులో వేసుకొని 1 నిమిషం పాటు ఉడికిని దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పచ్చడి రెడీ. చాలా బాగుంటుంది. తినాలనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.